ప్రైజ్ ది లార్డ్ అందరికీ. చాలా ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ప్రతి భారతీయుడికి నేనిప్పుడు మాట్లాడే ప్రతి మాట అవసరం. తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇంతగా ఆ విషయం ఏంటంటే, మన పిఠాపురం నియోజకవర్గంలో చర్చిని మూసివేసినప్పుడు నేను చేసినటువంటి వ్యాఖ్యలు హైందవ సహోదరి సహోదరుల్ని హర్ట్ చేశాయి అంటూ నాకు కాల్స్ వచ్చాయి. ఇంతకు వాళ్ళని హర్ట్ చేసిన విషయం ఏంటంటే, నేను ఒకటి అడిగాను. చర్చిలలోకి పర్మిషన్లు ఉన్నాయా అని అడుగుతున్నారు కదా! ఇక్కడ చర్చ్ కట్టారు. ఈ చర్చ్‌కి పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు కదా! మరి అలాగే హైందవ దేవాలయాలకు కూడా పర్మిషన్ లేనివి చాలా ఉన్నాయి. మరి హైందవ దేవాలయాలకు పర్మిషన్ ఉందా? అది కనుక్కున్నారా అని అడిగా. పర్టిక్యులర్‌గా ఈ మాట చాలామంది హైందవుల్ని హర్ట్ చేసిందంట. నాకు నా మినిస్ట్రీ నంబర్‌కి బోలెడన్ని కాల్స్ వచ్చాయి. దాదాపు 30, 40 కాల్స్ వచ్చాయి. అందులో ఒక 3, 4 కాల్స్ నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, "అరేయ్! ఇది భారతదేశం అంటే హిందూ దేశం. ఇక్కడ హైందవులమైన మాకెందుకు పర్మిషన్? ఇది మా దేశం. ఇది హైందవ దేశం. ఇది హిందూ దేశం. హిందూ దేశంలో హిందువుల గుడులకు పర్మిషన్ ఎందుకు? ఇది హిందూ దేశం. ఇది మా దేశం. మా హిందూ దేశంలో మా హిందూ దేవాలయాలకి పర్మిషన్ ఎందుకు? అని ఎందుకు అడుగుతున్నావు?" అని అంటున్నారు వాళ్ళు. మరి మా చర్చి కోసం పర్మిషన్‌లెందుకు? మీరు అడగటం కరెక్టా అన్నా. అప్పుడు ఆళ్ళేమంటున్నారంటే, అవును. మీ దేశం ఇది కాదు. మీరు ఇజ్రాయెల్ వాళ్ళు, మీరు అమెరికా వాళ్ళు, మీరు పాశ్చాత్య దేశానికి సంబంధించిన వాళ్ళు, మీరు వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కాబట్టి, మీరు చర్చిలు పెట్టుకోనికి పర్మిషన్‌లు కావాలి కానీ, మా దేశం హిందూ దేశంలో మా హిందూ దేవాలయాలు కట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు అని చాలా సుస్పష్టముగా ఫోన్లు చేసిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఒక ఆడియో రికార్డింగ్ కూడా ఉంది. అది కూడా మీకు వీలైతే లాస్ట్‌లో పెడతాను. వినండి. 10 మినిట్స్ ఆడియో రికార్డింగ్. వీళ్ళ వాదన ఏంటంటే ఇది హిందూ దేశం అని. ఈ వీడియో చూస్తున్న మీ అందరిని నేను అడుగుతున్నా, మీరేమంటారు? ఇది హిందూ దేశమా? అంటే క్రైస్తవులు ఇక్కడ వాళ్ళు కాదా? వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఎందుకు ఇలా తయారవుతున్నారు? దేశాన్ని ఎందుకు ఇలా విభజిస్తున్నారు? భారతదేశం అంటే సెక్యులర్ దేశం కదా! అరే ఇది ముస్లింలు కాదు, హిందువులు కాదు, క్రిస్టియన్లు కాదు, అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాల్సిన దేశమని ఎందుకు వాళ్ళు దాన్ని స్వీకరించలేకపోతున్నారు? ఎందుకు క్రైస్తవుల్ని నిత్యం పరాయి వాళ్ళని చేసి హర్ట్ చేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. నేను చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది హిందూ దేశం కాదు. భారత రాజ్యాంగ దేశం. ప్రతి అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి అందరికీ నేను ఒకటే చెప్తున్నాను. కొంతమంది నాయకులు వేదికల మీద బహిరంగముగా మైకులు పట్టుకొని ఇది హిందూ దేశం, ఇది హిందూ దేశం అని చెబుతూ సామాన్య ప్రజల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూ, హైందవుల్ని మభ్యపెట్టి వాళ్ళని చెడగొడుతున్నది ఇది హిందూ దేశం అంటున్నటువంటి నాయకులే. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. ఇది మా దేశం, ఇది హిందూ దేశం అని చెప్పే ప్రతి ఒక్కడిని, ప్రతి కుక్కని కూడా నేను ఒకటే అడుగుతున్నా. మీరు హర్ట్ అవుతారేమో కుక్క అంటే. ఇది మా దేశం అని అంటున్నటువంటి కొంతమందిని నేను ఒకటే అడుగుతున్నాను. అసలు ఈ దేశం మా దేశం, ఇది ఒక మతానికి సంబంధించిన దేశం అని ప్రకటించటానికి మీకు హక్కు ఇచ్చిందెవరు? ఈ మట్టి మీద, ఈ భూమి మీద, ఈ భారత గడ్డ మీద హిందువులున్నారు, క్రైస్తవులున్నారు, ముస్లింలున్నారు, బౌద్ధులున్నారు, సిక్కులున్నారు, ఆదివాసులు కూడా ఉన్నారు సార్. ఈ దేశం ఎవరిదంటే ప్రజలది. ఓ హిందూ నాయకులారా, ఈ హిందూ దేశం అంటున్నటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళారా, నేను ఒకటే చెప్తున్నాను. ఈ దేశం ప్రజల దేశం. ఈ దేశం భారత రాజ్యాంగం మీద ఆధారపడి ముందుకెళ్లాల్సినటువంటి దేశం. భారత రాజ్యాంగం చెప్పినట్టుగా ప్రతి పౌరుడికి తన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 25 చెప్తుంది అదే. మరి మీరు చదవరా? చదివిన అర్థమై సావదా? నాకు అర్థం కావట్లా. ఇది భారత రాజ్యాంగ దేశం. ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని అనుసరించాల్సిన పనుల దేశం, ఖురాన్ గ్రంథాన్ని అనుసరించాల్సిన పనుల, భగవద్గీత గ్రంథాన్ని అనుసరించాల్సిన పనుల. ఈ దేశం దేని మీద, ఏ చట్టం మీద నడవాలంటే భారత రాజ్యాంగం అనే గ్రంథం మీద ఈ దేశం నడవాలి. ఆ గ్రంథం మన దేశానికి సంబంధించిన గ్రంథం. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆయన ఎక్కడా కూడా
ఇది క్రిస్టియన్ దేశమని, ఇది హిందూ దేశమని, ఇది ముస్లిం దేశమని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇది సెక్యులర్ ఇండియా, ఇది సెక్యులర్ దేశం అని ఆయన చెప్పారు. మీకు ఎక్కడి నుంచి వచ్చింది హిందూ దేశం అని చెప్పడానికి? ఎవడిచ్చాడ్రా హక్కు? ఇది మా దేశం అని చెప్పడానికి సిగ్గుండక్కర్లా కొంచెమైనా? ఇక్కడ అందరూ కలిసి బ్రతకాల్సినటువంటి దేశం. ఏ క్రైస్తవుడు ఇది క్రైస్తవుల దేశం అని చెప్పడానికి వీల్లేదు. ఏ హైందవుడు ఇది హైందవుల దేశం అని చెప్పడానికి వీల్లేదు. ఏ ముస్లిం ఇది ముస్లిం దేశం అని చెప్పడానికి వీల్లేదు. ఇది సెక్యులర్ దేశం, ఇది సెక్యులర్ భారత్, సెక్యులర్ ఇండియా. రాజ్యాంగాన్ని గౌరవించే జ్ఞానం, విఘ్నత, విచక్షణ నీకుంటే, రాజ్యాన్ని గౌరవించే విచక్షణ కనుక నీకుంటే యాక్సెప్ట్ చేయి, ట్రూత్ని యాక్సెప్ట్ చేయి. ఇది సొంతం చేసుకోవటానికి నీకు హక్కు లేదు. ఒక మతంకి ఇది ఓన్ అవ్వకూడదు. ఇది సర్వ మతాలు కలిసి బ్రతకాల్సినటువంటి భారతదేశం. మీరు ట్యాక్స్ కట్టించుకునేటప్పుడు మతం అడుగుతారా? ఓటు అడిగేటప్పుడు, ఓటు అడుక్కుంటారా ఎన్నికలకు వచ్చి? ఓటు అడిగేటప్పుడు మతం చూస్తారా? సైన్యములో భారతదేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు సైనికులు, ఆర్మీలో, బార్డర్లో. వాళ్ళు చనిపోతున్నప్పుడు మతం అడుగుతారా? ఇక్కడెక్కడా గుర్తుకు రాని మతం అధికారంలో అందలమెక్కిన తర్వాత గుర్తొస్తుందా సార్ మీకు? క్రైస్తవులు అంటే కేవలం మిషనరీలు కాదు, విదేశీ ఏజెంట్లు అంతకంటే కాదు. క్రైస్తవులు అంటే ఈ దేశంలో స్కూల్స్, పాఠశాలలు పెట్టిన వాళ్ళం, హాస్పిటల్స్ కట్టిన వాళ్ళం, సమాజానికి సేవా దృక్పథం నేర్పించిన వాళ్ళం. అయినా క్రైస్తవులపై దాడులు, చర్చిల్ని కూల్చివేయడం, పాస్టర్ల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇది హిందూ ధర్మమా? కాదు, రాజకీయ మతం. నాయకులారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశాన్ని మతముతో కాదు రాజ్యాంగంతో నడుపుతారు. ఈ దేశాన్ని భయంతో కాదు న్యాయంతో నడుపుతారు. క్రైస్తవులు మౌనంగా ఉన్నారు, చేతకాని వాళ్ళు, బలహీనులు అని అనుకుంటున్న ప్రతి నాయకుడికి, ప్రతి రాజకీయ పార్టీకి చెప్తున్నాను, ఇప్పుడు మేము మౌనంగా ఉండొచ్చు, ఒక్క 3 సంవత్సరాలు ఆగండి, టైం వస్తుంది, మా టైం వస్తుంది. మా చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది. ఆ ఓటుతో సరైన సమాధానం ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి రాజకీయ నాయకుడికి చెప్పబోతున్నాం. ఒక్క మాట చెప్తున్నా, ఇది హిందూ దేశం అంటున్నటువంటి అజ్ఞానులతో ఒక మాట చెప్తున్నా, సార్ ఇది హిందూ దేశం కాదు, ఇది క్రైస్తవుల దేశం కాదు, ఇది ముస్లిం దేశం కాదు, ఇది అందరి దేశం, ఇది మన దేశం, ఇది భారత రాజ్యాంగ దేశం, ఇది భారత ప్రజాస్వామ్య దేశం, ఇది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ దేశం, ఇది ప్రతి మతానికి సమాన హక్కుల దేశం. మేము ఇక్కడ భిక్షం అడగటం లేదు, రాజ్యాంగం మాకిచ్చిన హక్కులని అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం, న్యాయం కోసం నిలబడుతున్నాం. అధికారికంగా ఒక చాట్‌జిపిటిలో కానీ, గూగుల్లో కానీ, పుస్తకాల్లో కానీ ఎక్కడైనా అధికారికంగా భారతదేశం అంటే హిందూ దేశం అని ముద్రించబడిందేమో నాకు ఒక్కసారి చూపించండి, నేను కూడా మీరు చెప్పింది యాక్సెప్ట్ చేస్తా. లేదు కదా? ఎలా అంటారు సార్ ఇది హిందూ దేశం అని? మీకై మీరు హిందూ దేశం అని చెప్పి హైందవులందరూ ఓన్ చేసుకుంటే ముస్లింలు పరాయోళ్ళట, క్రైస్తవులు పరాయోళ్ళట. ఇది కరెక్ట్ కాదు. ఇది హిందూ దేశం అంటున్న హైందవ సహోదరి సహోదరులారా, అందరూ కాదు, హైందవ నాయకులుగా పిలువబడే కొందరు, హైందవుల్లో కొందరు అజ్ఞానులు ఇది మా హిందూ దేశం, క్రైస్తవులు ముస్లింలు వెళ్ళిపోండి అంటున్నారే. నేను ఒకటే అడుగుతున్నా, ఇది హిందూ దేశం అయితే ఒక పని చేయండి, భారత రాజ్యాంగాన్ని మీరు అగౌరవపరిచినట్టే కాబట్టి భారత రాజ్యాంగాన్ని చించేయండి సార్. ఓ హిందూ నాయకులారా, మీరు ఓట్లు అడుగుతున్నప్పుడు ఓట్లు కేవలం హిందువుల ఓట్లతో మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అయ్యారా? కేవలం మీకు వస్తున్న జీతాలు హిందువుల ఖజానాల నుంచి వస్తున్నాయా? కాదు, భారత ప్రజల డబ్బుతో, అన్ని మతాల ఓట్లతో, అంబేద్కర్ గారు రాజ్యాంగంతో మీరు అధికారంలో ఉన్నారు. అయినా ఇది హిందూ దేశం అంటే అది దౌర్జన్యమే. ఓ రాజకీయ పార్టీల నాయకులారా, మీకు రాజ్యాంగం చదవటం చేత కాదా? రాజ్యాంగం చదివిన అర్థమై చావదా? ఏం చేస్తున్నారు తెలుసా మీరు? రాజ్యాంగాన్ని జోబిలో పెట్టుకొని మతాన్ని కత్తిలా వాడుతున్నారు. ఒక్కటే చెప్తున్నాను ప్రతి నాయకుడికి, రాజ్యాంగం లేకపోతే మీరు శూన్యం. హిందూ దేశం అంటారా? మరి క్రైస్తవులు అతిథుల, ముస్లింలు అక్రమంగా జొరబడినటువంటి కబ్జా చేసినటువంటి వాళ్ళ,
మరి ఆదివాసులు ఎవరు సార్? హిందూ దేశం అయితే. ఈ దేశం మీ అబ్బ సొత్తా? మీ అబ్బ జాగీరా అని అడుగుతున్నా. మా చర్చిల్లో, మా ఇంట్లో ప్రార్థనలు చేస్తే అడ్డుకుంటున్నారే, మీ పూజలకి, పురస్కారాలకి మేము ఎప్పుడైనా అడ్డుపడ్డామా? క్రైస్తవులంటే మత మార్పిడి చేసే దేశ ద్రోహులని మాట్లాడుతున్నారే, మీకు సిగ్గు లేదా కాస్తైనా? ఈ దేశంలో హాస్పిటల్ పెట్టి ప్రాణాలు కాపాడింది ఎవరు? స్కూళ్ళు లేనప్పుడు పాఠశాలలు తీసుకొచ్చి చదువులేని అనాగరితలో ఉన్నటువంటి ప్రజలకి చదువులు చెప్పించింది ఎవరు? ఆదివాసుల ప్రాంతాలకెళ్ళి సేవ చేసింది ఎవరు? క్రైస్తవులు కాదా? మర్చిపోయారా? లేదా తెలిసినా మర్చిపోయినట్టు నటిస్తున్నారా? ధైర్యం దమ్ముంటే ఈ మాటకు సమాధానం చెప్పండి. ఇది హిందూ దేశం అని మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి ఒకటి చెప్తున్నా. రాజ్యాంగాన్ని మార్చేస్తారా? మీ వల్ల కాదు కదా. సెక్యులరిజాన్ని తీసేస్తారా? అది కూడా మీ వల్ల కాదు కదా. ఒకవేళ ఈ రెండు మీరు చేయగలిగితే ప్రజా కోర్టులో నిలబడేది ముందు మీరే. ఈ దేశం, భారతదేశం మీ మైకులది కాదు, మీ పార్టీలది కాదు. ఈ దేశం ప్రజాస్వామ్య దేశం. ఇది మా దేశం, ప్రజల దేశం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, చివరిగా ఒక మాట చెప్తున్నాను. ఇది మన దేశం. అందరి మతాలు కలిసి సంతోషంగా బ్రతకాల్సిన దేశం. సార్, ఉన్న ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని విడగొట్టద్దు. అర్థం చేసుకోండి. అజ్ఞానంగా మాట్లాడద్దండి. ఒక మతానికి ఫేవర్గా, పక్షపాతులుగా ఉండద్దు. హైందవ పక్షపాతులుగా ఉండద్దు నాయకులారా. హైందవుల్ని చెడగొట్టద్దు దయచేసి. అందరం కలిసి అన్నదమ్ముల్లాగా బ్రతుకుదాం. ఈ భారతదేశం మనందరి దేశం. అందరం కలిసికట్టుగా సంతోషంగా బ్రతకాల్సిన దేశం. అందరిలో ఐక్యత తీసుకురావటానికే నేను పాదయాత్ర చేయబోతున్నా. జనవరి 10వ తారీఖు నుంచి, కరెక్ట్ 4 రోజులు ఉంది ఇంకా. నా పాదయాత్ర ఒక్క క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ముస్లిమ్స్, బడుగు బలహీన ప్రజల కోసం, ఇంకా ప్రభుత్వం చేత అణిచివేయబడుతున్న ప్రజల కోసం, వారి సమస్యలు ప్రభుత్వానికి చేరక సతమతమవుతున్న ప్రజల కోసం నేను పాదయాత్ర చేస్తున్నా. ఒక మతం కోసం చేయట్లా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీస్ అందరి కోసం పాదయాత్ర చేస్తున్నా. మనమందరం ఒక్కటి అని చెప్పడానికి చేస్తున్నా. నేను క్రైస్తవున్నే, అయినా నేను ఒకటి చెప్తా. ఇది హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు కలిసి అన్నదమ్ములాగా బ్రతుకుదాం. బ్రతికే ప్రయత్నం చేద్దాం. క్రైస్తవుల మీద శత్రుభావాన్ని తీసేసే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను.